రాజధాని నగర ప్రాంతాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై మొత్తం 5 జిల్లాల ప్రజానీకం సర్వత్రా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు ఎప్పుడు మొదలు పెడతారు, ఎలా ఉంటుంది, ఎంత ఎక్స్టెంట్లో కాంపెన్సేషన్ ఇస్తారు అనే అంశంపై మాత్రం ఎక్కడ చూసినా అదే చర్చ నడుస్తూ ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 25,000 కోట్ల రూపాయలతో 5 జిల్లాలు కృష్ణా, గుంటూరు, పల్నాడు, అదేవిధంగా ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా ఇట్లా మొత్తం 5 జిల్లాల పరిధిలో 121 గ్రామాల గుండా ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి భూసేకరణ అనేటువంటిది అగ్రభాగం గుంటూరు జిల్లాలో ఉందని చెప్పాలి. మొత్తం 5 జిల్లాల్లో 4,870 హెక్టార్లు అవసరం ఉండగా వాటిలో అగ్రభాగం 2,342 హెక్టార్ల భూమి గుంటూరు జిల్లాలో సేకరించున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పేపర్ నోటిఫికేషన్ పూర్తయింది. కేవలం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూసినటువంటి హైవే అధికారులు. ఇక గుంటూరు జిల్లాలో ఎంతో కీలకమైనటువంటి మంగళగిరి, తాడికొండ, తెనాలి, ఒట్టుచెరుకూరు, గుంటూరు ఈస్ట్ వెస్ట్, మేడికొండూరు, కొల్లిపర లాంటి కీలకమైనటువంటి మండలాల గుండా ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మంగళగిరి మండలం చిన్నకాకాని, కాజా, అదేవిధంగా గుంటూరు ఈస్ట్ బొడంపాడు, ఏటుకూరు, పొత్తూరు, అక్కిరెడ్డిపాలెం, అదేవిధంగా దుగ్గిరాల మండలంలోని చిలువూరు, ఏమని, చందలపూడి, పిలమూలి, కంటమరాజు కొండూరు, అదేవిధంగా పెద్దకాకాని మండలం నంబూరు, తెనాలి మండలంలోని కొలకలూరు, నందివెలుగు, గుడివేడ, అంగళకుదురు, కొల్లిపర మండలంలోని వల్వాపురం, మున్నంగి, కుంచివరం, అత్తోట, ఇక చేబ్రోలు మండలంలోని గొడవర్రు, నాడకోడూరు, వేజన్ లాంటి కీలకమైనటువంటి గ్రామాల గుండా ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి గుంటూరు జిల్లాలో మొత్తం 2 చోట్ల 2 లింక్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. వాటిలో తెనాలి మండల పరిధిలో ఉన్నటువంటి నందివేలి దగ్గర నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకాని వరకు 17.5 కిలోమీటర్ల మేర ఒకటి, అదేవిధంగా నారాకోడూరు దగ్గర నుంచి బుడంపాడు వరకు 5.5 కిలోమీటర్ల మేర ఇట్లా 2 చోట్ల ఈ లింక్ రోడ్లు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే భవిష్యత్తులో రాజధాని ప్రాంతం నుంచి బయటికి వెళ్ళే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణాలు రాకపోకలు కొనసాగించవచ్చు. మంగళగిరి మండల పరిధిలో ఉన్నటువంటి చిన్నకాకాని, కాజా గ్రామాలు 3 జాతీయ రహదారుల అనుసంధానానికి కేంద్ర బిందువుగా ఉంటున్నాయి. ఇప్పటికే చెన్నై కలకత్తా జాతీయ రహదారికి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ఈ ఔటర్ రింగ్ రోడ్డు పుణ్యమంటూ నందివెలి దగ్గర నుంచి చిన్నకాకానికి మరో రహదారి, దాంతోపాటు ప్రకాశం జిల్లా ముప్పవరం దగ్గర నుంచి చిన్నకాకాని వరకు యాక్సెస్ కారిడార్ రోడ్డు నిర్మాణ పనులు రాబోతున్నాయి. ఇట్లా మొత్తం 3 రహదారులకు కేంద్ర బిందువుగా ఈ చిన్నకాకాని, కాజా మారబోతున్నాయి.